హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు. బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. విత్తనాలు పంపిణీ తిరిగి ప్రారంభించామనేసరికి చాలామంది మాకు కామెంట్స్ కార్నర్లో, మెసేజెస్ ద్వారా, కాల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా చాలామంది మాకు పంపండి అంటున్నారు. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక విషయం. అంటే సాధారణమైన పోస్టులో, అంటే ఆర్డినరీ పోస్ట్లో యాక్చువల్గా విత్తనాలు పంపిస్తే అవి చాలా వరకు మిస్ అవుతున్నాయి. ఎందుకంటే కవర్స్ కూడా మీద రెడీ ఉన్నాయి, కానీ మరి ప్రయోజనం లేని పంపడం ఎందుకనే ఉద్దేశంతోనే కొద్దిగా పంతా మార్చాను కూడా నేను చెప్పాను. అయినా సరే ఇంకా పంపిస్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ కూడా. కొన్ని పెద్ద సెంటర్స్లో అక్కడ మన మహిళలు కొంతమంది ముందుకు వచ్చారు, మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్ అని. అలా చేసేవాళ్ళు దయచేసి కాంటాక్ట్ అవ్వండి నాతో, మెయిల్లో కానీ లేదా కామెంట్స్ కార్నర్లో కానీ, మీ ఇష్టమే. అయ్యేటప్పుడు అక్కడ ఔత్సాహికులు ఎవరు, టెర్రస్ గార్డెన్ ఉండేవాళ్ళు ఎవరు, వాళ్ళు యాక్చువల్గా అక్కడ రేట్ చేస్తున్నారు లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇది మనకు వినియోగం కరెక్ట్గా జరగాలి. అంటే ఎవరు మిస్యూటిలైజ్ చేస్తారని కాదు, అది కరెక్ట్గా వెళ్ళాలి మనకి. అలా వెళ్ళేటప్పుడే దాని తోలకి ఏదైతే మనం ఇస్తున్నామో ఆ ప్రయోజనం అనేది మనకి నెరవేరుతుంది. అది మా కాన్సెప్ట్ యాక్చువల్గా. ఇలా 10 మందికి మనం వెళ్ళేటప్పుడు ఆ విత్తనం అనేది మొక్కని వాళ్ళు 10 మందికి ఇచ్చేటట్లుగా ఉండాలన్నమాట. అది మన కాన్సెప్ట్. దాన్ని అర్థం చేసుకోండి. ఆ విధంగా పెద్ద సెంటర్స్ అన్నింటిలో కూడా ఒక్కొక్కరు అలా అయితే బాగుంటుంది. ఈరోజు ఇవన్నీ కూడా హైదరాబాద్ పంపిస్తున్నానండి. హైదరాబాద్ నుంచి ఒకరు ముందుకు వచ్చారు. అది ఎవరనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో చెప్తాను. నేను వారి నెంబర్ ఇస్తాను, వాళ్ళ అడ్రస్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఫ్రీగా ఉండేటప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అక్కడి నుంచి మీరు ఈ విత్తనం పొందవచ్చండి. అది నేను ఇప్పుడు మీకు చెప్పేది అనమాట. ఎందుకు మళ్ళీ నాకు పర్సనల్గా నాకు కాల్ చేయక్కర్లేదు, నాకు మెసేజ్ పెట్టక్కర్లేదు. ఇందులో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆర్గానిక్ సీడ్స్ అండి. దీనిలో అన్ని రకాలు ఉన్నాయి. సుమారుగా 12 వెరైటీస్ పెట్టామండి. 12 వెరైటీస్ ఉన్నాయి. ఈ 12 వెరైటీస్ చూడండి, 12 వెరైటీ సీడ్స్ ఇందులో ఉన్నాయి, పూల విత్తనాలతో సహా దీనిలో. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ విత్తనాలు కూడా నేను వారికి పంపిస్తున్నాను. వారి పేరు, వారి అడ్రస్, వారి ఫోన్ నెంబరు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, డిస్క్రిప్షన్లో ఉంది ఆల్రెడీ. నా అడ్రస్ కూడా నేను మొన్న వీడియోలో పెట్టాను. ఇక్కడ దీంతో పాటు కొన్ని లాట్లు ఇస్తున్నానండి, ఎందుకంటే కొంతమంది స్పెషల్గా కావాలన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాను. అవేంటంటే బంతి అండి, నాటు బంతి, అలాగే జినియా చాలామంది కావాలన్నారు. ఇక్కడ పెట్టాను, కానీ మళ్ళీ వేరేగా ఒక పెద్ద ప్యాకెట్ పెడుతున్నానండి. అదేవిధంగా 365 డేస్ చిక్కుడు అండి, ఇవి మళ్ళీ సపరేట్గా ఇవి కూడా పెడుతున్నానండి. దీంతో పాటు ఒక 3 రకాల పూల విత్తనాలు కూడా ఇక్కడ నేను ప్యాకింగ్ చేశాను, అవి కూడా పెడుతున్నాను. ఇవన్నీ ఇస్తూ ఒక 15 ప్యాకెట్లని వారికి పంపించడం జరుగుతుంది. అంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఆ విధంగా పెడుతున్నాను. మళ్ళీ అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ నేను ఇస్తాను. ఆ విధంగా వారు విజయ్ కుమార్ గారు వారికి పంపించడం జరుగుతుంది. అడ్రస్ అవన్నీ కూడా ఇస్తాను నేను. ఇంకా పూర్తి డీటెయిల్స్ దీనిలో చెప్పట్లేదు. అవి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటారో ఆ టైంలో మీరు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇందులో మీకు ముఖ్యంగా ఏంటంటే మనం ఆర్గానిక్లో వెజిటబుల్స్ అన్నీ కూడా దీనిలో వేయడం జరిగింది. అలాగే 2 రకాల ఫ్లవర్ సీడ్స్ కూడా వేసామండి. జినియా ఎక్కువ మంది కావాలి, జినియా వేసాము. అలాగే చిలక ముక్కు విత్తనాలు కూడా వేయడం జరిగింది. బంతి కూడా కొన్నిట్లో వేసాం, సపరేట్గా కూడా ఇచ్చాము. ఎవరైనా కావాలంటే సపరేట్గా వారిని కాంటాక్ట్ అయ్యి ఆ విత్తనాలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ 365 డేస్ చిక్కుడు కూడా సపరేట్గా మళ్ళీ ఇచ్చానండి. అందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎలా కావాలంటే అలాగా. ఇవి మాత్రం ఈ 12 వెరైటీస్ కూడా ప్యాకింగ్స్తో మనం ఇస్తున్నాం, ఆవిడకి ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే వైజాగ్లో ఇచ్చింది ఏంటంటే మేము అన్నీ కూడా లాట్లో ఇచ్చేసాను, వాళ్ళకి కష్టం అవుతుంది. పాపం ఆమె చాలా చక్కగా, పుణ్యవతి గారిని మా సిస్టర్ అవుతారు, చాలా చక్కగా ప్యాకింగ్ చేసి దేనికది పూల మొక్కల విత్తనాలు, అలాగే మిగతా విత్తనాలు అన్నీ కూడా ప్యాక్ చేసి మళ్ళీ నాకు ఫోటో పెట్టారు. ఎందుకంటే చూడండి, అలా సర్వీస్ చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి. అందుకు ఈ విధమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది పర్సనల్గా కావాలంటే దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకంటే స్పీడ్ పోస్ట్ 55 రూపీస్ పడుతుందండి. అందరికీ ఆ విధంగా నేను చేసి పెట్టడం అంటే చాలా కష్టం ఫైనాన్షియల్. ఎందుకంటే నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని,
కాబట్టి నా ట్రబుల్ కూడా అర్థం చేసుకోండి. అలాగే కొంతమందికి మాత్రం ఈ విధంగా పంపిస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఇంకా పర్సనల్గా ఇంకేదైనా కావాలి అంటే నాకు స్పీడ్ పోస్ట్ కవర్ నాకు పంపిస్తే నా అడ్రస్ పెట్టాను, దీనిలో కూడా నా అడ్రస్ కూడా పెడతాను. అటువంటి వాళ్ళు నాకు పంపిస్తే నేను ఖచ్చితంగా పంపించే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా చేయండి. అలాగే ఇక్కడ చూడండి, దీనిలో పెట్టినవి 365 డేస్ చిక్కుడు అండి. అదేవిధంగా ఇవి జినియా ఫ్లవర్స్ సీడ్స్ అండి. ఇవి ఏం లేదండి, ఇవి బంతిలాగే ముందుగా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత మొక్క వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం సపరేట్ చేసి వేసుకోవాలండి. చాలా మెత్తని మొక్క అనమాట ఇది, బంతిలాగే. ఇవి బంతి అండి. ఈ విధంగా అలాగే చిలకమ్మ ముక్కు పూలు కూడా మనం వేయడం జరిగింది అనమాట. ఈ విధంగా అన్ని రకాలు అరేంజ్ చేసామండి. చేసి ఇప్పుడు హైదరాబాద్ పంపిస్తున్నాం. అలాగే మనం మరికొన్ని ప్రాంతాలకు కూడా పంపిస్తాం. పంపించిన వెంటనే మీకు వీడియో చేస్తాను, అందులో క్లియర్ కట్గా వివరంగా చెప్తాను. ప్లస్ అందులో డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఇస్తాను. మళ్ళీ దాని గురించి మళ్ళీ నాకు అడగక్కర్లేదు. ఆ విధంగా నేను ఈ వీడియో చేసి మీకు పంపిస్తున్నాను నేను. ఎందుకంటే ఆవిడ పెద్దవారు కాబట్టి మనం వాళ్ళని విసిగించకుండా వాళ్ళు ఖాళీ టైంలో తీసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా సర్వీస్ చేసామని చెప్తుంటుంది అనమాట. ఆ విధంగా మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. మీ అందరికీ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇది ఒక సర్వీస్ మోడల్తో చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువగా పోస్టర్లో పంపిస్తుంటే ఇంకా నా దగ్గర చాలా కవర్స్ ఉన్నాయి, కానీ పంపిస్తే ఆ విధంగా మిస్ అవుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ ద్వారా కొందరు పంపించి అది చేస్తాను. ఇంకా డే బై డే అలా ముందుకు వచ్చిన వాళ్ళకి నేను ఎంపిక చేసి మరొక తెనాల నుంచి కూడా ఒకరు ముందుకు వచ్చారు, వారికి కూడా పంపించడం జరుగుతుంది. అలా గుడివాడ, ఇలా కొన్ని ప్రాంతాలు, పెద్ద ప్రాంతాలన్నింటి కూడా పెద్ద సెంటర్స్లో మనం పంపించడం జరుగుతుంది. మిగతావి స్పీడ్ పోస్ట్లో పంపించడం జరుగుతుంది. ఆ స్పీడ్ పోస్ట్ అనేది ఎలా చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో చెప్తాను, ఆ విధంగా మీరు చేయండి. ఇదిగోండి ఈ ఫ్లవర్ విత్తనాలు, అలాగే 365 డేస్ చిక్కుడు, ఇవన్నీ కూడా సపరేట్గా వారికి వేయడం జరుగుతుంది. వారికి అడిగే వాళ్ళకి వాళ్ళు ఆ విధంగా ఇస్తారు. ఇవి 12 వెరైటీస్ అండి. ఇవి కూడా సపరేట్గా మనం బ్యాక్ చేసి ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా మనం స్పీడ్ పోస్ట్లో పంపించడం జరుగుతుంది. స్పీడ్ పోస్టు అబోవ్ 50 గ్రామ్స్ అయితే 69 రూపీస్ అవుతుందండి. అదే 50 గ్రామ్స్ లోపు అయితే 55 రూపీస్ అవుతుందండి. అది అనమాట. అందుకే ఇలా సపరేట్గా పంపిస్తున్నాను. మేడం గారు మీరు గమనించారు కదా, వీడియో కూడా చూడండి. మీకు వీడియో నేను స్ట్రైట్గా పంపిస్తాను. మీరేం చేస్తారంటే కాంటాక్ట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఖాళీ టైంలో మీరు ఆ విధంగా సర్వీస్ చేస్తాను. ముందుకు వచ్చారు ఈ ఏజ్లో కూడా, కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయ్ కుమార్ గారు ఈ విధంగా ముందుకు వచ్చే వాళ్ళకి ఈ విధంగా నేను చేయడానికి సిద్ధపడుతున్నాను. ఇవి సపరేట్గా పెడతానండి. ఈ రెండు కలిపి ఒక కవర్లో వేస్తాను. ఒక సీడ్ తయారు కావాలంటే దాని వెనక ఎంత శ్రమ ఉంటుందో మీరు ఒకసారి గమనించాలండి. ఎందుకంటే ఆ సీడ్ని మనం సెక్యూర్ చేయటం, దాన్ని ఎండలో పెట్టడం, అది ఆరిన తర్వాత సపరేట్ చేసుకోవటం, తర్వాత దాన్ని మనం విడదీసుకోవటం, ఇవన్నీ కూడా వరుసగా చేసి దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవటం, ఇలా అన్ని సీడ్స్ కూడా ప్యాకింగ్ చేసి దాన్ని మనం మళ్ళీ పిన్ చేసి మళ్ళీ వేరే ప్యాకెట్స్లో పెట్టి కవర్ అడ్రస్ కూడా రాసి మనం అది పోస్ట్లో చేయాలి. ఇది చెప్పడానికి 2 నిమిషాలు, కానీ వాస్తవంగా దాని వెనుక చాలా గంటలు పనిచేస్తే కానీ అవ్వదండి. ఎంతోమంది శ్రమ ఇందులో పడితే కానీ ఇవి అయ్యే పరిస్థితి లేదనమాట. ఏదో కనిపిస్తున్నాయి మనకు, ఒక 12 రకాల సీడ్స్ కనిపిస్తాయి ప్యాకెట్లో, కానీ దాని వెనక శ్రమ ఎంత ఉంటుంది. అది కూడా కొన్ని సేకరణలో మనం తెచ్చుకుంటాం అనమాట. ఆ సేకరణలో తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచో దాన్ని మళ్ళీ మనం విడదీసుకొని ఇవన్నీ కూడా చేయాలి. ఇది గమనించాలి. అందుకు నేను చెప్పేది ఏంటంటే మా శ్రమ గురించి కాదు, ప్రతి సీడు కూడా యూటిలైజ్ అవ్వాలండి. ఏదో తీసుకెళ్ళి కప్బోర్డ్లో పెట్టడం కన్నా అది ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చాలా తృప్తిగా ఉంటుంది, వేసేవారికి కూడా తృప్తిగా ఉంటుంది. ఆ విధంగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పంపిన కవరు హైదరాబాద్ విజయ్ కుమార్ గారికి అందింది. అక్కడ వారు ఆ ప్యాకెట్ని విప్పుతూ అదంతా కూడా వీడియో చేసి నాకు పంపించడం జరిగింది. అవన్నీ కూడా సపరేట్ చేశారు. సపరేట్ చేసి వారు నాకు అది వీడియో తీసి పంపించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ముందుకు రావటం, వారి అబ్బాయి కూడా అడ్వకేటు, చక్కగా వాటిని యూటిలైజ్ చేస్తానని చెప్పి నాకు సర్వీస్ కింద భావిస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారికి మనందరి తరపున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క పూర్తి వివరాలు అలాగే వారి యొక్క ఫోన్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేసి హైదరాబాద్ దగ్గర పరిసర ప్రాంతాల వారి అడ్రస్ తెలుసుకొని
వారి దగ్గర నుంచి వాళ్ళ ఖాళీ టైంలో వాటిని స్వీకరిస్తారని కోరుతున్నాను. మరికొన్ని సెంటర్స్ కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. విశాఖపట్నం మధురవాడలో పుణ్యవతి గారికి ఇవ్వడం జరిగింది. వారి కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో పెట్టాను. ఈ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోలో పెడతాను కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా మరి సీడ్స్ పంపించమని చెప్పి కోరుతున్నారు. అయితే దయచేసి గమనించండి, ఇది యాక్చువల్గా సర్వీస్ మోటో కాబట్టి ఒక 55 రూపీస్ కవరు, అంటే స్పీడ్ పోస్ట్లో కవరు మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. కొంతమంది మిత్రులు ఈ విధంగా స్పీడ్ పోస్ట్లో నాకు కవర్ పంపిస్తున్నారు, రిటర్న్ కవర్ కూడా పెడుతున్నారు. ఆ విధంగా పంపిస్తే నాకు చాలా సులువు అవుతుందండి. ఎంత ఎక్స్పెండిచర్ నేను కొద్దిగా బేర్ చేయడం కష్టం అవుతుంది. అది గమనించాలని కోరుతున్నాను నేను. ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఇదే విధంగా మీ యొక్క కోఆపరేషన్ అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తాను. మరి సీడ్స్ పంపడం మరి నిరంతరంగా జరగాలంటే ఈ విధంగా కోఆపరేట్ చేయాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చూశారు కదా, హైదరాబాద్లో విజయ్ కుమార్ గారు ఆ ప్యాకెట్ని అందుకుని దాన్ని మొత్తం సీడ్స్ అన్నీ కూడా సపరేట్ చేసి నాకు పూర్తి వివరాలు పంపించారు. వారు ఆ సీడ్స్ అన్నీ కూడా చక్కగా పేర్చుకుంటూ ఏవి ఏంటనేది కూడా ఆడడం జరిగింది, క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనండి, వీడియో నచ్చిందా? కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి పాత వారైతే సహకరించండి. వీడియో చూసి నచ్చితే లైక్ ఇవ్వండి, మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.